అందరికీ నమస్తే అండి. అభివృద్ధి పరుగులో పోటాపోటీగా ముందడుగు వేస్తున్న ఇద్దరు నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆర్థిక విధ్వంసం కాదు, ఆర్థికంగా రానున్న రోజుల్లో ఈ దేశానికే ఒక ఉదాహరణగా నిలబడే రాష్ట్రం అని చాటి చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పారిశ్రామిక ప్రగతిని ప్రారంభించాలని, ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలని, ఈ రాష్ట్రంలో స్థిరాస్తి రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలు గనడమే కాదు, ఆ కలల సాకారం దిశగా అడుగులు వేస్తున్న ఇద్దరు నాయకులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరుగులో పోటాపోటీగా ముందడుగు వేస్తున్న నాయకులు. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, మరొకరు నారా లోకేష్ గారు. ఈ ఇద్దరు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం అద్భుతమైన కలలు గంటూ ఆ కలలను సాకారం చేసే దిశగా చేస్తున్న ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కార్యాచరణ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర యువతకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తును అయితే చూపిస్తాయనే భరోసా కలిగిస్తోంది. అసలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోంది? ఈ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, రూపొందిస్తున్న ప్రణాళికలు ఎప్పటికీ ఫలితాలు ఇస్తాయి వంటి అంశాలను మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలంటే, నిన్నటి రోజున జరిగినటువంటి అంశాలను గమనిస్తే ఖచ్చితంగా ఏపీ స్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనే ఒక ప్రొజెక్షన్ మన ముందు ఉంటుంది. ఓవైపు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో మీట్ అయినటువంటిది. మరోవైపు మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించడాన్ని. అక్కడ సుమారు 4800 బస్సులు ప్రతి ఏటా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 5000 మందికి గరిష్టంగా ఉపాధి అవకాశాలను కూడా కల్పించడానికి పాసిబిలిటీ ఉంది. సరే, ఈ అశోక్ లేలాండ్ సంస్థ ఎప్పుడు వచ్చింది? ఇవాళ నారా లోకేష్ గారు ప్రారంభించారంటే మొన్న మధ్య మన జగన్మోహన్ రెడ్డి గారు లేదా గుడివాడ అమర్నాథ్ గారు తెచ్చారనే పొరబడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ 2018 మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించి ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యాచరణ ముందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి కంపెనీని కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు తరిమికొట్టారో, అదే చందంగా ఇక్కడ అశోక్ లేలాండ్ సంస్థను కూడా భ్రష్టు పట్టించారు. దాని ఫలితంగా నాటి నుంచి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా అక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజెంట్ అంశాలను మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అశోక్ లేలాండ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్లో 600 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సెకండ్ ఫేజ్లో మరొక 1200 మందికి ఉద్యోగాల కల్పన అనేది జరగబోతోంది. 2023 ఆగస్టులో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉన్న రోజుల్లో మల్లవిల్లి గ్రామానికి వచ్చి అక్కడ నిలిచిపోయిన అశోక్ లేలాండ్ సంస్థను చూసి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు. 9 నెలల కాలంలో అక్కడ అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన బస్సుల ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. నారా లోకేష్ గారికి అశోక్ లేలాండ్ సంస్థతో పాటు హిందూజా వాళ్ళు ఒక డబుల్ డెక్కర్ బస్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇవాళ ఆ డబుల్ డెక్కర్ బస్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి టూరిజం డెస్టినేషన్గా ఉన్న విశాఖపట్నంలో పర్యాటక రంగ అభివృద్ధికి వినియోగించాలని నారా లోకేష్ ఆలోచన చేశారు. ఈ రకమైనటువంటి ప్రొజెక్షన్తో నారా లోకేష్ గారు మొన్న దావోస్ సమ్మిట్లో కావచ్చు, అంతకుముందు అమెరికాకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద ఉన్నటువంటి ప్రొజెక్షన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్నటువంటి ఫ్యూచర్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటే ఆయా సంస్థలు, ఆయా కంపెనీలు ఏ రకంగా గ్రోత్ సాధిస్తాయనే ప్రొజెక్షన్స్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఒక బ్రాండ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఏ విధమైనటువంటి మైలేజ్తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారు సిబిఎన్ అనే బ్రాండ్ ప్రపంచ స్థాయిలో పారిశ్రామిక దిగ్గజాలనే కాదు, ప్రముఖుల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. డెవలప్మెంట్ విషయంలో ఆయన ఆలోచనలు, ఆయన విజన్ని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా గేట్స్ ఫౌండేషన్తో ఎంఓయూ చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గేట్స్ ఫౌండేషన్ మధ్య జరిగినటువంటి ఎంఓయూ ద్వారా ఇటు విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు మెడ్టెక్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రంగాల్లో పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు సీఎంగా ఉన్న రోజుల్లో అగ్రిటెక్ అనే ఒక సమ్మిట్ని విశాఖపట్నంలో నిర్వహించారు. ఆ రోజుల్లో బిల్ గేట్స్ను కూడా ఇన్వైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీని అగ్రికల్చర్కి ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఇజ్రాయెల్ తరహా అగ్రికల్చర్ మోడల్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నెలకొల్పడానికి ఉన్న పాసిబిలిటీస్ మీద ఆ రోజుల్లో చర్చించారు.
వాటన్నిటిని కార్యరూపంలోకి తీసుకువచ్చే దశలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, పూర్తి స్థాయిలో వాటన్నిటిని ఇగ్నోర్ చేయడం చూసాం. కానీ ఇవాళ తిరిగి గేట్స్ ఫౌండేషన్తో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 5 రంగాలకి అద్భుతమైన అవకాశాలను ఇటు టెక్నాలజీతో పాటు అటు మానవ వనరుల్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక బ్రాండ్గా ఎలా మారబోతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని తిరిగి కాన్ఫిడెన్స్లోకి తీసుకునే ప్రయత్నాన్ని ఇన్వెస్టర్స్ చేస్తారా, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశ్వసించడానికి అవకాశం ఉందా అనే అంశాలకు ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా చూడాలి. అంతేకాదు అటు టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న చంద్రశేఖరన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్కి కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఓవైపు బిల్ గేట్స్, మరోవైపు టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ వంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ స్థాయిలో బిలీవ్ చేస్తూ ఉండడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రోత్కి ఈ స్థాయిలో వారు మద్దతు ఇస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని మరింత ఇనుమడింప చేస్తుంది, పెంపొందిస్తుందనే ఆశాభావాన్ని అయితే కలిగిస్తోంది.